అనేకమైన జ్ఞానాన్ని నేర్చేసుకుంటున్నాం మనం. మరి మంచి జ్ఞానం ఏంటి? చనిపోయిన తర్వాత కూడా నా బ్రతుకు ఉంది, ఆ జ్ఞానం మంచి జ్ఞానం. సమాధి తర్వాత కూడా నేను బ్రతుకుతున్నా ప్రభుతో, అది మంచి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం. ఈ రోజున అసలైన జ్ఞానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారితో మనం ఉండబోతున్నామే, అది మనం తెలుసుకున్నాం. దీనికి మించిన జ్ఞానం ప్రపంచంలో ఏది పనిచేయదు. చాలామంది ఈరోజు సైంటిస్టులు చాలామంది గర్వపడుతున్నారు, అది కనిపెట్టా, ఇది కనిపెట్టి, ఇది కనిపెట్టేసి. నేను అంటాను, కనిపెడతాను బుర్ర ఉండాలి. ఆ బుర్ర పెట్టింది ఎవరు? కనిపెట్టడానికి వనరులు ఉండాలి, అది పెట్టింది ఎవరు? దేవుడు లేకుండా నువ్వెంత హీరో అవుతావు? ఆయన హీరో, నేను జీరో. ఆయన ఉన్నాడు కాబట్టి నేను హీరో, దేవుడిని కనపరుస్తాను. మరి ఎందుకు మనుషులు చిన్న చిన్న జ్ఞాన సంపాదన పట్టుకుని విర్రవెగుతూ టైటాన్ పడవేగా, టైటానిక్ పడవ, ఓకే, దాని గురించి ఆయన ఏమన్నాడు తెలుసు మీకు? నేను ఎంత కష్టపడి కనిపెడితే దేవుడు అంటావేంటి? స్టార్టింగ్ పాయింట్లో ఒక క్రిస్టియన్ సైంటిస్ట్ అన్నాడు, చిన్న ప్రేయర్ చేసుకుంటే బాగుంటుందో టైటానిక్ పడడం, ఎందుకంటే చాలా కోట్లు ఖర్చు పెట్టి మనం చేసాం కదా, సూపర్ అంటే ఆయన అన్నాడు అన్నమాట, కష్టపడి పని చేసి నేను చేస్తే నేను గొప్ప అన్నట్టు మాట్లాడాడు. చివరికి ఏమైంది? ముక్కలైపోయింది. మనిషి కూడా ఈ రోజునాడు ముక్కలు అయిపోతున్నాడు. ఏదో అజ్ఞానం అనే జ్ఞానం పెట్టుకున్నాడు అంతే. లోకంలో ఉన్నదంతా కూడా సమాధి యువతల జ్ఞానం. ఒక్కొక్కరు కనిపెట్టావా? సమాధి యువతలే. విమానం కనిపెట్టావా? సమాధి యువతలే. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేది కనిపెట్టినా సమాధి యువతలే. సమాధి తర్వాత నాకంటూ ఒక లైఫ్ ఉందని కనుక్కుంది ఎవరంటే కనుక దేవుని ద్వారా మనమే. అది క్రైస్తవులకు మాత్రం అర్థమైంది. అందుకే లైట్ కనిపెట్టిన ఆయన కూడా ఏమన్నాడంటే, ఈ లైట్ వెలుగుతూ గొప్పతనం ఏముందయ్యా, ప్రపంచానికి వెలుకరమైన యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఎక్కడ తగ్గించుకున్నాడు చూడండి. నాకు ఈ బుర్రలో ఈ జ్ఞానం పెట్టకపోతే ఈ లైట్ వచ్చేది కాదు. కానీ ఈ లైట్ కంటే గొప్ప లైట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారికి. యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనేది గొప్ప వెలుగు. లోకానికి వెలుగు అని చెప్పిన వాడు యేసు ఒక్కడే. కాబట్టి ఇక్కడ వాక్యములో చక్కని మాట ఏంటంటే, అద్భుతమైన జ్ఞానము ఎలా ఉపయోగపడుతుంది అంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. శ్రమలలో దేవునికి వాక్యం జ్ఞాపకం రావాలి, అది మన జ్ఞానం. శ్రమలలో దేవునికి ఆదరణ జ్ఞాపకం రావాలి, అది నిజమైన జ్ఞానం. కష్టాలు వచ్చినప్పుడు అమ్మా ఇదిగో ఇలా చేస్తున్నారు, అమ్మ పిన్ని ఇలా అందరూ అమ్మలాగా చెప్తూ ఉంటాం. కానీ దేవుని తప్ప అందరూ చెప్పుకుంటూ ఉంటాం. దానివల్ల నువ్వు ఎంత లోపు అయిపోతావు అంటే, దేవుడు కూడా బాధ చేస్తుంది. నేనున్నా కదా, నన్ను నమ్ముకుంది కదా, నీకు ప్రాణం పెట్టి రక్షించుకున్నా కదా, నా బిడ్డగా నువ్వు ఉంటున్నావు కదా, నాకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? నాకంటే ఎక్కువ ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? నాకంటే ఎక్కువగా ఆదరించే వాళ్ళు ఉన్నారా? నాకు ఎవరు దొరకలే. మరి నిజంగా నేను కష్టాల్లో ఉన్నా, చాలా సమస్యల్లో ఉన్నప్పుడు కూడా నేను ఎవరు చెప్పుకోలేదు. మోకారించి ఇద్దరం భార్య భర్తలుగా ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఏదైనా కష్టం వస్తుందని కందిరిగా ప్రార్థన చేసేవాళ్ళం. అవసరమైతే అద్భుతమైన దేవుడు ఎంటర్ అయిపోయేవాడు మా జీవితాల్లో. ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్నెన్ని కష్టాలు వచ్చినాయో, అన్నిటిని దాటుకుంటూ వచ్చామంటే గమనించండి. ఏ బంధువులకి చెప్పలా, ఏ రిలేషన్ మెయింటైన్ చేసుకుని దాంట్లో చెప్పలా, వాళ్ళకి ఏ ఫ్రెండ్స్కి మేము చెప్పలా. యేసు ప్రభు చెప్పుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. మరి ఎందుకు మీరు కుంగిపోతున్నారు? ఇంకా సమస్యను పరిష్కరించే గొప్పవాడు యేసు కంటే గొప్పవాడు ఏమైనా చూపించండి నాకు. ఎవరిని వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. సమస్య పరిష్కారము ఈ రోజు నాడు గమనించండి, మనుషుని బట్టి రాలే, మనకి దేవుని బట్టి వచ్చింది. దేవుడు ఆ మనిషిని వాడుకుంటాడు, ఎవరో ఒకరు రంగులో దింపుతాడు. అప్పటి వరకు మనం ఓపిక పెట్టాలి. అందుగురించి శ్రమలలో మొట్టమొదటి రావాల్సిన ఆలోచన ఏంటంటే, బైబిల్ ఓపెన్ చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆదరించి ధైర్యపరిచి దేవుని చిత్తానుసారంగా శ్రమల నుంచి బయటికి రప్పించే అవకాశం ఉందనేసి విశ్వాసంతో మీరు ఉండగలిగితేనండి, మీరు ఒంటరివారిగా ఉండరు. ఎవరు లేకపోయినా ఒంటరివారం కాదు మనం. ఎందుకంటే దేవుడు కోట్ల కంటే విలువైన శక్తిమంతుడు. దేవుడు నామానికి స్తోత్రం. సైన్యాధికారి, గొప్ప రాజు, స్నేహితుడు, బంధువు, తల్లి కంటే తండ్రి కంటే నిన్నగా ప్రేమించే పరమ తండ్రి ఆయన. ఇంతకంటే ఇంకేం కావాలండి? అనుభవించండి. ప్రపంచంలో అనుభవించలేకపోవటం వల్ల వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళ మీద ఆధారపడి చివరికి వాళ్ళు ఫెయిల్ అయిపోయి కృంగిపోయి అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు క్రిస్టియన్ పర్సన్ వెలుగుతూ ఉండాలండి నిజంగా. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, నీకు రక్తం కాచిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, సమాజం జయించిన దేవుడు,
ఆత్మరూపుగా ఈ లోకంలో ఉండి నాలో ఉన్న దేవుడు కృంగిపోతా ఉంటే ఎంత బాధేస్తుందండి ఆయనకి. ఇప్పుడు రాజుగారి కొడుకు ఇదిగా ఉంటాడు, ఎప్పుడన్నా ఉంటే అవకాశం లేదు కదండి. రాజుగారికి ఏముండాలి అన్నీ ఉంటాయి, వాళ్ళ కొడుకు కూడా ఏముండాలి మొత్తం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. దిగాలిగా నాకు ఏం లేదు, లేకపోతే విచారంగా డల్గా ఉండే అవకాశం లేదు కదా. రాజులకు రాజు ఎంత గొప్పవాడండి మన దేవుడు. మరి ఆ దేవుని విషయంలో నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు అంటే, దేవుడు లేడన్నట్టుగా అనేక మా చెబుతూ ఉంటాం. మీ దేవుడు లేడన్నట్టుగా మీ జీవితాలు ఉంటే కనుక అదే పాపము. నాకు దిక్కెవరు లేరు, నాకు దేవుడు కూడా ఎక్కడో ఉన్నాడు అన్నట్టుగా ఉంటే పాపం అండి. మీరు ఏదో పాపం చేయరు, మీరు క్రైస్తవులు ఏ పాపం చేయరు, ఇదే పాపం అంటే. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను ఫీలింగ్తో ఉండబట్టే కాబట్టి మీకు బీపీ షుగర్లు వచ్చినాయి, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న చిక్కులు, చిన్న చిన్న బాధలు, వాటికి కూడా కుంగిపోవటం ఏంటండి. అద్భుతమైన దేవుడు మన జీవితంలో ఉన్నాడు. ఎన్ని దాటుకుంటూ వచ్చావో, ఎన్ని శ్రమలు దాటుకుంటూ వచ్చావో, ఎన్ని కష్టాలు దాటుకుంటూ, ఎన్ని రోగాలు దాటుకుంటూ వచ్చావని దేవుడు చంపేశాడా? దేవుని కృపలో ఉన్నాం మనం, దేవుని కనపరుచుకుంటాం. చూడండి ఎంత జ్ఞానం అంటే మనకి. అద్భుతమైన గొప్ప శక్తివంతమైన జీవితం ఎక్కడ దొరుకుద్ది అంటే, ఎక్కడ మనకి కనపరుస్తామంటే, చూడండి కిందకు వస్తే గర్విష్ఠు 69 వచ్చింది. అయితే ముందుకిను అయితే తర్వాత తేడా చెప్పండి మీరు. అయితే అంటే పైన ఏమన్నారు, ఎవరున్నారు? శత్రువులు, బాధించేవాళ్ళు, దుఃఖపెట్టేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, స్నేహితులు అవ్వచ్చు, బాసులు అవ్వచ్చు, లీడర్లు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఆఫీసులు అవ్వచ్చు, రకరకాల బాధలు వచ్చి పడతా ఉంటాయి. ఒకసారి ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడవచ్చు వాళ్ళు, ఎన్ని రకాలుగా మోసాలు చేయొచ్చు మనల్ని. కానీ భక్తుని యొక్క జీవితంలో అద్భుతమైన బలం ఏంటంటే, అయితే పూర్ణ హృదయంతో అర్థం చేసుకోండి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, వాక్యం ఉంది, వాక్యమే దేవుడు, దేవుడే కాబట్టి వాక్యముని జ్ఞాపకం చేసుకుని ఏం చేసినాంట? అనుసరిస్తాను. నీ వాక్యం ఉందిగా ప్రభు, నీ వాక్యాన్ని బట్టి బలపడుతున్నా. నీ ఆదరణ మాటలు, సమాధానకరమైన మాటలు, పరలోక మాటలు, ధైర్యపరిచే మాటలు, ఏ మాత్రం దేవుని మాటలు పెరుగుదనం ఉండదండి. ఒక మాట చెప్తున్నాను మీకు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు ఉన్నారా స్టార్టింగ్లో చెప్పండి. మరియమ్మ కూడా ఏం చేయగలదో పేదరికంలో ఉంది. యేసు కూడా ఏం చేయగలడు? ఎంతమంది ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఆ రోజుల్లో ఉన్న రోమ ప్రభుత్వం, మరి రకరకాల వేదనలు కదండి ఆయనకి. అయినా సరే ఎక్కడ డల్గా మాట్లాడా? మీరు బైబిల్ మొత్తం చదవండి, ఆయన ఎనర్జీ లెవెల్ తగ్గిందా? అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం ముందుకు వద్దాం. ఆయన తర్వాత ఎవరు వచ్చారు బయటికి? శిష్యులు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చేంత వరకు కూడా కొంచెం పిరితనం దాక్కున్నారు వాళ్ళు. దేవుడే నేరుగా వాళ్ళని టచ్ చేసిన తర్వాత, వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు పరిగెత్తుకుని బయటకు వచ్చారు. కాల్చుకుంటారు, చంపుకుంటారు, మేము మాత్రం దేవునికి వాక్యాన్ని చెప్పకుండా ఉండలేము. చావుకైనా తెగించిన వాళ్ళు ధైర్యం ఎలా వచ్చిందని చెప్పండి సార్. పరిశుద్ధాత్మ దేవుడు. ఆనాడు వాళ్ళ మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే, వాళ్ళలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్నాడుగా. వాళ్ళు వేరు, మనం వేరు ఎందుకు అవుతాము? వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు, ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఉపయోగించుకుంటూ భయపడుతున్నాడు. ఉపయోగించుకుంటానంటే భయపడుతున్నావు. కొంచెం పక్కన హోవా చెప్పమ్మా, ఇంకోకోసం ప్రార్థన చేయమ్మా. అమ్మో వాళ్ళండి మహాముండోళ్ళని మారండి, వాళ్ళు ఎవరు అంటారండి. గమనించండి బిడ్డలారా, బైబిల్ మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే, శ్రమలు లేకుండా ప్రతిఫలం లేదు. శ్రమలు లేకుండా ప్రతిఫలం లేదు, పెయిన్ లేకుండా గెయిన్ లేదు. అద్భుతమైన దేవుడు అండి. మార్గాన్ని వేసాడు, మార్గం నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. వెనమల రమ్మన్నాడు వెనమల. అమ్మో నీ మార్గం మొలకంపండి, నీ మార్గం కష్టాలండి, నీ మార్గం కష్టం అండి అంటే కనుక వేరే మార్గం సాతానుడు అంటాడన్నమాట. ఓ విశాలంగా ఉంది, ఏం సుఖాలు, ఏం విలాసాలు, ఏమి దీవెనలు. రా ఇటురా. ఈ పాస్టర్ ఎప్పుడు కూడా పాపాన్ని ఖండిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. ఈ పక్కకు వచ్చి చూడు, ఇంకో పాస్టర్ అన్నారు, అబ్బా ఏం దీవెనలో, నీ పిల్లలు పడతారు, ప్రమోషన్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, అవి అవుతాయి, ఎన్నో దేవుడు ఎంత బాగుందో చూడండి పాస్టర్ గారి ప్రసంగం. అతను మాట్లాడుకున్నాక మనం ఈ లోక దీవులన్నీ కూడా కొమ్మరించి సాతాను గారు పక్కన ఉంటాడు. కానీ సరి వేసి, చక్కబరిచి, ఏమంటే గద్దించి, ఉపదేశించి, రాకడకు సిద్ధపరుస్తున్న ఆ సిస్టం ఉంది సంఘంలో. అది మనకు కావాల్సింది. దేవుని కనపరుచుకుంటాం.
బిడ్డలను అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు కన్ను మూస్తే కనుక నువ్వు పరలోకం వెళ్ళాలనే విపరీతమైన ఆశ దేవునికి నాకు మరొకరు ఉండదు. ఈ లోకంలో నీకు ఉన్నదంతా కూడా నీతో రాదు. ప్రతి మాట్లాడుకున్నాం, ఈ లోకంలో నీకు ఉన్నదంతా కూడా ఏమీ రాదని తెలిసి కూడా మనము అసలైన ఆస్తి, అసలైన జీవితం, అసలైన లైఫ్ అక్కడ ఉందనే విషయం ఎందుకు మర్చిపోతున్నాం? అందుకనే నిజమైన జ్ఞానము సమాధి అవతల ఉండే జీవితాన్ని కనిపెట్టిన వాడు. అది నాకు దొరికింది. నా దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. రెండవది ఏంటంటే, ఈ లోకములో దేవుని జ్ఞానముతో మనము చక్కనైన బుద్ధిమంతులుగా, సాక్షులంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులుగా, గొప్ప వెలుగుగా, లోకానికి ఒప్పుగా ఉండే జీవితం ఇస్తున్నాడు దేవుడు. ఈ రెండు తప్ప ఇంకా కనపడుతుంది. సమాధి యువతల కూడా ఒరిజినల్ వండర్ఫుల్ లైఫ్, సమాధి యువతల నిజమైన ఒరిజినల్ లైఫ్, దేవునితో ఆనందముతో ఎగయగమని ఉంటాం. ఈ రెండు ఇచ్చేవాళ్ళు ప్రపంచంలో మరొక నాకు కనపడలా. 6 ఏళ్లలో చేశాను. సమాధి యువతల ఎంత అద్భుతమైన ఆత్మీయమైన బలము, ఆత్మీయమైన జ్ఞానము, లోకానికి వెలుగుగా ఉంచే సిస్టము, లోకానికి ఉప్పుగా రుచికరంగా ఉంచే జీవితము ఒకటి. రెండవది, చనిపోయిన తర్వాత యుగములు దేవునితో ఉండే గొప్ప జీవితం ఉందనే విషయం తెలుసుకోవాలని ఆ జ్ఞానం. ఈ రెండు జ్ఞానాలు లేని వాడు పిచ్చోళ్ళు. ఈ రెండు రకాల జ్ఞానం ఉన్న మీరు ఇంకా ఎవరు లేనట్టుగా ఉంటే ఎలాగండి? ఎంత అవమానం దేవునికి. కాబట్టి గమనించిన బిడ్డలారా, మన యొక్క జీవన ప్రయాణములు ఈ లోకంలో శ్రమలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కరువులు ఉండొచ్చు. ఎన్ని ఒడులు ఉన్నా సరే యేసయ్యా నువ్వు నాలో ఉన్నావు, విడిచిపెట్టేవాడు కాదు ప్రభు. చూడండి కిందకు వస్తే అక్కడ మాట ఉంటుంది. మాట, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. పగ్గం లాంటిదండి శ్రమ. దారి తప్పకుండా బండి మీద ఉన్న యజమానికి లాగుతాడు. ఎడ్ల బండికి పగ్గం ఉంటుంది, ఎడ్లకి. అది పెయిన్ వస్తుంది, కానీ నువ్వు దారి పడుతున్నావు జాగ్రత్త అని చెప్పడం కోసం. కరెక్ట్ రూట్లో వెళ్ళు, నువ్వు రూట్ మారుతున్నావు, ప్రమాదం నీకు ఉంది నాకు ఉంది అనేసి చెప్పడం కోసం. ఆ శ్రమలు దేవుడు పెట్టే ఒక చక్కని గిఫ్ట్. అది దేవుని పట్లకు మాత్రం వస్తాయి. అవన్నీ కూడా లోకంలో వచ్చే శ్రమలు వేరు, పాపాల సమాజ శ్రమలు అవి వేరు. అది ఆవిడ మాట్లాడలేదు. కానీ నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, దేవుని పడగా అద్భుతంగా మాట్లాడిన ఉన్నా సరే కొన్ని శ్రమలు వచ్చి పడతా ఉంటాయి. అదన్నీ కూడా టెస్టింగ్స్, ఒక పరీక్ష. భక్తుడేమన్నాడు? ఆయన ఎవరు? మన బ్రదరే. ఆయన కూడా సామాన్య మానవుడే. ఎవరిని పెట్టి మాట్లాడు ఏమంటాడు చూడండి సార్. శ్రమ ముందు ఇండుట ఎంత మేలు. ఒకటి చక్కబరుస్తాడు నా జీవితాన్ని. రెండోది వెంటనే మేలు ఉంటుంది. పేతురు ఏముంటుంది? శ్రమలలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి సార్. శ్రమలలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? సంతోషం పట్టుకోండి. అక్కడ ఏం జరుగుద్ది? క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. ప్రత్యేకముగా నిన్ను కాన్సన్ట్రేషన్ చేసి చూస్తాడు ఆయన. శ్రమ ఇప్పుడు నేను చెప్తా ఉంటా చాలా ఉదాహరణ. పిల్లవాడు అమ్మ ఒడిలో ఉన్నంత వరకు అమ్మ ప్రేమ కొంతవరకు తగ్గిపోతా ఉంటుంది. ఏముందిలే, ఎప్పుడు ఉండేవాడే కదా, ఇప్పుడు ఉండే కదా. ఒకసారి బయటకు విడిచిపెట్టేసి ఒక వాళ్ళు పట్టడం కొట్టిపోయిన తర్వాత బ్యాగ్ అనుకోండి, అప్పుడు ఎవరి పైన అర్థం అవుద్ది? అమ్మ విలువ, అమ్మ ప్రేమ అక్కడ అర్థం అవుద్ది. ఒక్కసారి 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చేయకండి. అమ్మ అయ్యో అమ్మ ఉంటే ఎంత బాగుంటేదో ఒళ్ళో పెట్టుకుని చక్కగా చూసేదనేసి ఏడుస్తూ ఉంటాడండి. అమ్మ విలువ ఎప్పుడు అర్థమైంది? అమ్మ దూరంగా ఉన్నప్పుడు, దెబ్బ తగిలినప్పుడు. అమ్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒళ్ళే పెట్టుకుని కట్టి చక్కగా అలా మొంగుతో రాస్తా ఉంటూ చక్కగా ఉదాస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. అది కదా దేవుని యొక్క ప్రేమ. సుఖాలు, విలాసాలు, ఏ కష్టాలు రాకూడదు, చెమట పట్టకూడదు. దేవుని ప్రేమ రుచిగా ఉండదు, టేస్ట్గా ఉండదు. అది రానివ్వండి కష్టాలు. ప్రభువా నీ యొక్క ఏమన్నా అక్కడ మాట, ప్రత్యేకమైన మహిమ బయలుపరచబడుతుంది. స్పెషల్గా కనపడతా నువ్వు. నా బిడ్డ కష్టాల్లో కూడా తలుసుకుంటుంది. నన్ను నా మాట కోసం ప్రార్థన చేసుకుంటాను, నా ఆదరణ కోసం ఎదురు చూస్తుంది అనేసి దేవుడు ప్రత్యేకంగా నిన్ను అక్కడ ప్రేమతో ఉంచుతాడు. ప్రేమను అందిస్తాడు నీకు. ఇది వస్తే మీకు లైఫ్. నేను ఒక మాట చెప్తున్నాను. నాకు 6 లక్షలు, అప్పుడు 5.5 లక్షలు బ్యాంకులో ఉన్నప్పుడు 10 మంచి పేరు ఉంది, రెడ్డి కాలేజ్ సూపర్వైజర్ నేను. ఆ టైంలో చప్పగా ఉంది నా జీవితం. మీరు నమ్మండి. అది ఎప్పుడు అర్థమైంది అసలు మీకు? నాకు కాదు, నాకు డ్రైవర్, మళ్ళా అబ్బో ఒక రకంగా అది పెళ్లి కాకముందే లైఫ్ ఎంజాయ్ చేశాను. అయినా చప్పగా ఉంది. ఎప్పుడు అర్థమైంది అసలు మీకు? మొత్తం క్షవరమైన తర్వాత వివరం వచ్చింది కదా, ప్రభువా నువ్వే దిక్కన్నాం కదా, మొత్తం పోయిందని గుడి 0.
మొత్తం అమ్మపడేసా, మా డబ్బు అంతా పోయింది, మొత్తం అంతా పోయింది. చివరికి ప్రభు పాదాలు పడిన తర్వాత అక్కడ నుంచి టేస్ట్ఫుల్ లైఫ్ మొదలైంది, అద్భుతమైన జీవితం మొదలైందండి. ఆహా, పోతే పోయినాయి కానీ ప్రభు నువ్వు దొరికే ప్రభు అనుకున్నా. దేవునికి గణపతిని వస్తారు. అవి పోతే పోయినాయి కానీ ప్రభు నువ్వు దొరికే చాలయ్యా. చివరికి ఇప్పటి వరకు దేవుడు విడిచిపెట్టలా. ఎంత హ్యాపీ అండి, ఎంత బలం అండి, ఎంత ఎనర్జీ అండి. నిజంగా అసలు ఈ ఎనర్జీ అంతా మీకు ఎందుకు ఇస్తున్నా లేసాకి దేవుని కృప అండి. మీ కళ్ళ ముందు ఎప్పుడు నేను డల్గా ఉన్నానా, ఎడుతూ ఉన్నానా, దిగాలుగా ఉన్నానా? అసలు ఎక్కడికి వెళ్ళినా మన జీవితం వేరు, మన మాటే వేరుకుంటుంది. ఎంజాయ్ హ్యాపీ అండి. ఎందుకు దిగులు పడాలండి? ఒక పూట గంజి లేకపోతే, ఒక పూట అన్నం లేకపోతే అంత దిగులు పడిపోతామా? హాస్పిటల్లో కొంపలు ఉన్నప్పుడు నిజం మానేసా పోవా? చెప్పండి పర్లా. అన్నం మానేసారా? చెప్పరండి. బిర్యానీ కావాలరా? టైఫాయిడ్ జ్వరం వచ్చింది అనుకోండి, బిర్యానీ కావాలి, ఒక షూట్ కావాలి, 10,000 పర్సెంట్గా కోరుకుంటావా? ఏం కోరుకుంటావు? పతితో బాగుంది, అయినా పతితో బాగుంది, పాస్టర్ ప్రార్థన చేయండి అంటావు కదా. అప్పుడు అర్థమైంది కదా నీకు. మరి ఒక పూట అనలేనందుకు ఏమిటో దేవుడు అనలేమని చేశాడు అంటావా? మరి లాజర్ ఏమైంది పరిస్థితి? లాజర్ పరిస్థితి ఏంటి? ఏ విధంగా సొంత తిన్నాడా? ఎదుర్కొన్నది ఎవరు? ఎదుర్కొన్నది ఎవరు? ధనవంతుడు పంచపక్ష పరమాణం తింటా ఉంటే ముద్ద లేకపోయినా సరే దేవుడు విడిచిపెట్టలా. దేవుడు కూడా ఆయన విడిచిపెట్టలా. కలిసి పరలోకంలో ఉన్నారు. ఇది మన లైఫ్. నువ్వు ఏ కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకపోతే దేవుడు ఇంకా అధికముగా ఉద్దేశి మరీ నీ గడ్డ కౌలించుకుంటాడు. ఆ ప్రేమ గొప్పది. యుగయుగములు పరలోకంలో ఉండే జీవితం అది పోగొట్టుకున్నా. అన్నం లేదనేసి వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారేసి దిగాలు పడిపోయి, జారిపోయి, పడిపోయి, సాతాను చేత ఒళ్ళు పడిపోయి చివరికి నరకానికి పోతాం. అంత అవసరమా? ఆ దుర్భగ్యమైన జీవితం. కాబట్టి ఎవరిని కూడా అంటున్నాడు అన్నమాట, శ్రమ ఏంటంటే నాకు అలా వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము. ధర్మానికి ఉన్న శాస్త్రమే ధర్మశాస్త్రం. ధర్మం అంటే ఏంటో బైబిల్ నేర్పింది. వీళ్ళని మాటలు ధర్మం ఎవరి దగ్గర ఎక్కడ ఉంది? ధర్మం ప్రపంచానికి ధర్మం అంటూ ఉంటే దేవుడు నేర్పాడు ప్రపంచానికి ధర్మం. కాబట్టి బిడ్డలను ముగించేస్తున్నా. మనందరం కూడా దేవుడి కవిట్లో ఉన్న కుటుంబం, ఆత్మీయ కుటుంబం. ఈ ఆత్మీయ కుటుంబంలో బలంగా సాగుదాం. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు. శ్రమలకు మించినవాడు, శ్రమలను జయించినవాడు, శ్రమలను ఓర్చుకున్నవాడు, తట్టుకున్నవాడు, లోకాన్ని ప్రేమించినవాడు, శ్రమలలో ఉన్న బిడ్డలు ప్రత్యేకమైన మహిమతో చూస్తూ ఉండేవాడు. ఆయన ప్రేమించేవాడు. ఆయన ఇంకెవరు కావాలి? వాళ్ళు వాళ్ళు చెప్పిన అర్థం చేసుకోవట్లా, వీళ్ళు చెప్పిన అర్థం చేసుకోవట్లా. ఒకసారి ముఖంలో ఒకటైపోతాడు. అందరూ వంట కనపడుతూ ఉంటాం. దేవుడు అంటాడు మనకి, వీళ్ళందరూ దూరమైన మాత్రం నేను విడిచిపెట్టాను. రహస్యములని దేవుని దగ్గర వెళ్ళి మోకరించి ప్రార్థించు, ఓదార్పు పొందుకో, ధైర్యపడుకో. అదే బలాన్ని 10 మందికి అందించాలి. అదే క్రిస్టియన్ లైఫ్, అదే ఒరిజినల్ లైఫ్, అదే నిజమైన జ్ఞాన సంపద. దేవుని నామమున స్తోత్రం. అది యాకోబులో ఏమంటుంది? జ్ఞానం కొద్దిగా ఉంటే, పరిశుద్ధ జ్ఞానం కాదు అది పరీక్ష కోసం కాదని మాట్లాడింది అక్కడ. జ్ఞానం కొద్దిగా ఉంటే ఎవరన్నా చెప్పాడు? ఎందుకని? దేవుని జ్ఞానం లేకపోతే సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని, శ్రమలను జయించలేం, భరించలేం, సహించలేం. దేవుని జ్ఞానం లేకపోతే, దేవుని యొక్క సహాయంతో పొందుకొని ఆదరణ, ఆ జ్ఞానం లేకపోతే ఇవన్నిటి మీద పట్టు మనకు రాదు. ప్రకారం కుంగిపోతూ ఉంటాం. దేవునికి ఎంత అసలు ఎన్నిసార్లు మీరు అవమానపరుస్తున్నారో దేవుణ్ణి. ఆదివారం గుడి మానరు, సోమవారం నుంచి శ్రమంలో కుంగిపోవడం కూడా మానరు. కుంగిపోకూడదు. శ్రమలు వస్తాయండి సోమవారం నుంచి. ఆదివారం మాత్రం పరిశుద్ధంగా ఉంటాం, ఆదివారం మాత్రం శ్రమలన్నట్టుగా ఉంటాం, ఆదివారం మాత్రం దూతలాగా ఉంటాం. మరి సోమవారం సమానంగా వెళ్ళిపోవాలిగా. ఉద్యోగం చేసుకోవాలి, పొలం పని చేసుకోవాలి, రాకపోకలు ఉంటాయి, బంధువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, వాళ్ళ చిక్కులు వస్తాయి, కొన్ని బాధలు వస్తూ ఉంటాయి, మాటలు పడతా ఉంటాం. అయినా సరే ఆదివారం ఏం చేసాం? మనం మన బ్యాటరీని రీఛార్జ్ చేసుకున్నాం. ఈ శక్తి అంతా కూడా అక్కడ ప్రదర్శించాలి. ఎస్, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను కుంగిపోకూడదు. ఆదరించాడు కాబట్టి నేను లోబడిపోకూడదు. సాధారణకి ధైర్యంగా ఉండి వీళ్ళని ధైర్యం చెప్పాలి. నష్టపోయేది వాడు, మనం కాదు. అందుకే చెప్పకపోయిన వారికి కూడా దావీదు లాంటి వాడు మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని శ్రమలు పడినా సరే చివరికి జయం ఎవరికి వచ్చింది? గురువులు కాసుకున్న దావీదు ఏమయ్యాడు? సింహాసనం ఎక్కాడు. ఎవరి వల్ల చెప్పండి సార్, ఎవరన్నా వద్దంటారు? ఈ లోకంలో
ఒక సింహాసనం మీద ఎక్కిన వాడు ఎవరంటే కుర్రాడు దావీదనే గొర్రెలు కాసుకునే చిన్నవాడండి. చిన్న వయసులోనే దేవుని యొక్క ప్రేమ పొందుకున్నాడు, చిన్న వయసులోనే దేవుని యొక్క బలాన్ని ఇప్పించాడు, చిన్న వయసులోనే అద్భుతమైన వీడియో తయారయ్యాడు, తన సింహాసనం ఎక్కాడు. అయినా సరే ఎక్కడ కూడా దేవునికి అతనికి ఎడబాటు. సింహాసనం మీద ఉన్న కింద కూర్చున్నా సరే దేవుడితో ఉన్నాడంతా బిడ్డ. అట్లాంటి కృపలో మనం ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉందాం, బలంగా ఉందాం. అట్టి కృప మీకు దేవుడు అనుగ్రహించిన కాక.